హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము బీజగణితానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలకు మనం జవాబులు చూద్దాం. మనము ఇందులో భాగం మొదటి సూత్రం చూడండి ఏముందంటే ఇక్కడ x ప్లస్ 1/x = a అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంతంటే a² - 2కు సమానం అనమాట. ఇటువంటి సూత్రాలు మనకు చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అనమాట. అది ఏదైనా కానీ డిఎస్సి కానీ టెట్ కానీ అదేవిధంగా గ్రూప్స్ కానీ ఇటువంటి క్వశ్చన్ మనకు వస్తుంటాయి అనమాట. అయితే చూడండి ఇక్కడ x ప్లస్ 1/x = a అయితే x² ప్లస్ 1/x² ఎంత చెప్పండి ఇక్కడ a² - 2కు సమానం అనమాట. మరి ఇది ఎలా వస్తుందో మనకు అందరికీ తెలుసు. ఆల్రెడీ దేనిలా కోసం చెప్పండి, ఇది దేని ప్రకారం వస్తుందంటే ఇది సో a + b² సో a² + b² + 2ab సూత్రం ప్రకారం చేస్తామన్నమాట. మనం జస్ట్ మీకు ఇట్లా అర్థం కానీ చెప్తున్నాను నేను. అయితే x ఉన్న ప్లేస్లో a ఉన్న ప్లేస్లో x తీసుకుందాము. సో b ఉన్న ప్లేస్లో 1/x తీసుకుంటే మనం వీటి యొక్క స్క్వేర్ ఏమవుతుందంటే సో a అంటే x కాబట్టి x² ప్లస్ సో b అంటే 1/x² అనమాట. తర్వాత ప్లస్ 2 ఇంటూ సో a అంటే x, b అంటే ఎంత చెప్పండి 1/x కాబట్టి ఈ x క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది చెప్పినప్పుడు సో x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ 1 2కు సమానం అవుతుంది. ఇక్కడ ఏముంటుంది చెప్పండి ఇక్కడ సో x ప్లస్ 1/x² అనమాట. ఇది ఇతరుల కోసం ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చెప్పండి x² ప్లస్ 1/x² సో x ప్లస్ 1/x² - 2కు సమానం. అయితే మనము x ప్లస్ 1/x మనం a అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనము ఈ మొత్తం విలువ a అనుకున్నాం మనం కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనము ఈ ప్లేస్లో a రాస్తాం మనం. అప్పుడు ఏమైతే చెప్పండి a² - 2 అనమాట. సో దాని ప్రకారం ఇటువంటి సూత్రాలు వస్తుంటాయి అనమాట. దీనిపై ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనము. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. x ప్లస్ 1/x = 6 అనుకుంటే మనము x ప్లస్ 1/x = 6 అనుకున్నాం మనము. అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంత అంటే చేస్తాం సింపుల్గా మనము దీంతో కంపేర్ చేసుకుంటే a అంటే 6కి సమానం కాబట్టి a² అంటే ఏమొస్తుందో చెప్పినప్పుడు 6² - 2 అనమాట. ఈ 2 మాత్రం స్థిరంగా ఉంటుంది ఇక్కడ. మరి 6² అంటే ఎంత చెప్పండి 36కు సమానం అవుతుంది. 36 - 2 ఎంత చెప్పినప్పుడు సో 34కు సమానం అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ x ప్లస్ 1/x = 6 అయితే x² ప్లస్ 1/x² విలువ మనకి ఎంతకు సమానం అది 34కు సమానం అవుతుంది. కాబట్టి సో ఇలాంటి లెక్క మనకి ఇస్తే మనం సేమ్ ఇదిలాగా చేసుకుంటూ పోతాం అనమాట మనం. అదేవిధంగా రెండో ఫార్ములా గమనించండి మీరు. రెండో ఫార్ములా ఏంటంటే x - 1/x = a అయితే x² ప్లస్ 1/x² a² ప్లస్ 2 అనమాట. చూడండి ఇక్కడ మనకి x ప్లస్ 1/x = a అయితే x² ప్లస్ 1/x² a² - 2 అయింది ఇక్కడ. అయితే ఇక్కడ ప్లస్ ఉంటే మనకు మైనస్ వచ్చింది అనమాట. కానీ ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు అంటే సో మొదటగా మనకు మైనస్ వస్తే మనకి ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ a² ప్లస్ 2 వచ్చింది ఇక్కడ. కాబట్టి సో x - 1/x = a అయితే x² ప్లస్ 1/x² a² ప్లస్ 2కు సమానం అనమాట. ఇది సో ఇది కూడా మనము సో a - b² ప్రకారం సూత్రం ప్రకారం చేస్తాం అనమాట. ఇది కూడా మీకు దీనిపైన ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అయితే చూడండి ఇది కూడా మనం x - 1/x ఇక్కడ కూడా మనం 6 అనుకుంటే మనం x - 1/x 6 అనుకుంటే మనము అప్పుడు x² ప్లస్ 1/x² అప్పుడు ఏమైతే చెప్పండి సో మరి కంపేర్ చేసుకుంటే a అంటే 6 కాబట్టి ఏం రాస్తాం మనము a² అంటే 6² - 2 అనమాట. ఎంత వస్తుంది అప్పుడు ప్లస్ కాబట్టి 6² ప్లస్ 2 అనమాట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 6² అంటే 36 ప్లస్ 2 అంటే మొత్తం ఎంత సో 38కి సమానం కావడం జరిగింది. కాబట్టి x - 1/x 6 అయితే x² ప్లస్ 1/x² 6² ప్లస్ 2 అంటే మొత్తం మనకు 38కి సమానం కావడం జరిగింది. కాబట్టి రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలా. తర్వాత మూడో ప్రాబ్లం చూడండి. మూడో సూత్రం చూడండి ఏముందంటే ఇక్కడ x ప్లస్ 1/x = a x ప్లస్ 1/x = a అయితే x - 1/x √a² - 4కు సమానం అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. x ప్లస్ 1/x = a అయితే x - 1/x √a² - 4కు సమానం. ఇక్కడ చూడండి ఇక్కడ x ప్లస్ 1/x ఇక్కడ ఏముంది ఇక్కడ x - 1/x సో రెండు కూడా సేమ్ పదాలు ఉన్నాయి కానీ గుర్తులు మాత్రమే ప్లస్ మైనస్ ఉంది ఇక్కడ. కాబట్టి సో x ప్లస్ 1/x = a అయితే x - 1/x √a² - 4 అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూస్తే మనము x ప్లస్ 1/x ఎంత 5 ఇచ్చినాడు ఇక్కడ. అయితే మనకేమడిగింది ఇక్కడ x - 1/x ఎంత అన్నాడు ఇక్కడ. మరి దీనిలాగా కంపేర్ చేసుకుంటే మనం a అంటే ఎంత ఇప్పుడు 5కి సమానం కాబట్టి సో x - 1/x సూత్రము సో √a² - 4 కాబట్టి a అంటే ఎంత ఇక్కడ మనం 5 కాబట్టి ఏమొస్తుంది అప్పుడు 5² - 4. మరి 5² అంటే ఎంత చెప్పండి √5² అంటే సో √25 - 4 కాబట్టి మనకి ఏమొస్తుంది అప్పుడు 25 - 4 అంటే సో 21 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే √21. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా x - 1/x √21కు సమానం కావడము జరిగింది. కాబట్టి మరోసారి సూత్రం గుర్తుపెట్టుకోండి. x ప్లస్ 1/x = a అయితే x - 1/x √a² - 4కు సమానం కావడం జరిగింది. సో ఇటువంటిదే గుర్తులు మార్చుకోవడానికి మనము రెండో ఫార్ములా ఏంటంటే x - 1/x = a అయితే x - 1/x = a అయితే x ప్లస్ 1/x √a² + 4కు సమానం అవుతుంది. చూడండి ఇక్కడ
ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4 మనకి మైనస్ సెకండ్ వచ్చినప్పుడు మైనస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ సెకండ్ వచ్చినప్పుడు మనకు ఏ స్క్వేర్ ప్లస్ 4 ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రెండు సూత్రాలు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆపోజిట్గా ఉన్నటువంటివి. అదేవిధంగా ఎగ్జాంపుల్ చూద్దాం. దీనిపైన మనం ఉదాహరణ తీసుకుంటే మనము మరి ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సో ఎంత అంటే డబ్బు చేస్తాం మనము సేమ్ దీనిలాగానే ఇదే సూత్రం ఉపయోగిస్తాం. కాబట్టి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సో రూట్ ఆఫ్ ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే మరి ఏంటి ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి ఏమవుతుంది అప్పుడు 4 స్క్వేర్ అంటే చెప్పండి 16 ప్లస్ 4 ఎంత చెప్పండి అప్పుడు రూట్ ఆఫ్ 20కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 4 అయితే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు రూట్ 20కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ సూత్రం చూడండి ఏముందంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4కు సమానం అనమాట. ఇది గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా సూత్రం చూడండి. ఇది కూడా ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఇంతకుముందు ఫస్ట్ సూత్రం మనకి ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అన్నట్టు ఇక్కడ దానికి ఫార్ములా ఎంత ఏ స్క్వేర్ మైనస్ 2 అనమాట. అయితే ఇక్కడ ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఎంత అన్నట్టు ఇక్కడ దానికి మనకు ఆన్సర్ ఏంటంటే ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4 అనమాట. మరి ఎలా చేస్తారో మీకు తెలుసు ఆల్రెడీ. దేనిలో కొంచెం చెప్పండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్రకారం ఉందా ఇది. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి సో ఏ ప్లస్ బి ఇంటూ సో ఏ మైనస్ బి ప్రకారం. కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ సో 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ దీనిలో రాసి ఏమొస్తుంది ఇది సో ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x అనమాట. కాబట్టి మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఏ అయినప్పుడు మరి ఎక్స్ ప్లస్ 1/x మనకి ఏ సమానం కాబట్టి ఏ రాస్తాం మనము. సో ఇంతకుముందు సూత్రం ఏం నేర్చుకున్నాం మనము ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే మరి ఎక్స్ మైనస్ 1/x ఎంత చెప్పండి సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4కు సమానమైంది. కాబట్టి మొత్తం మీద మనకు ఫార్ములా ఏమంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఎంత సమానం అవుతుంది ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4కు సమానం కావడము జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం మనము. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు మనము 5 అయితే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 5 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనే సూత్రం మన క్వశ్చన్ ఈ విధంగా ఏం చేస్తాం మనం సేమ్ దీనిలాగానే. కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అనుకుంటాం మనం. మనకి దీనికి సూత్రం ఏంది ఏ ఇంటూ సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4 అనమాట. మరి ఏ అంటే మనకి ఎంత 5 ఉంది కాబట్టి 5 ఇంటూ రూట్ ఆఫ్ మరి 5 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి సో 25 మైనస్ 4 అనమాట. మరి ఎంత వస్తుంది అప్పుడు 5 ఇంటూ సో రూట్ 25 మైనస్ 4 ఎంత రూట్ 21. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 5 ఇంటూ రూట్ 21కు సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 5 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ విలువ ఎంతంటే 5 ఇంటూ రూట్ 21కి సమానం కావడము జరిగిందనమాట. కాబట్టి సూత్రం మరోసారి గుర్తుపెట్టుకోండి మీరు. సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత మరొక సూత్రం చూడండి ఏమిచ్చినట్టు ఇక్కడ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4కు సమానం. ఇది కూడా దేనిలాగా చేస్తాం మనము ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్రకారం చేస్తే మనకి ఏమొస్తుంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్రకారం చేస్తే ఎక్స్ మైనస్ 1/x ఎక్స్ సమానం అవుతుంది. అదేవిధంగా ఎక్స్ ప్లస్ 1/x ఎంత చెప్పండి సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4కు సమానం అవుతుంది. కాబట్టి సో దీని యొక్క ఫార్ములా ఏమంటే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ ఏ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4కు సమానం అవుతుంది అనమాట. అయితే ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు సో ఎంత అన్నది ఇక్కడ. మరి ఇక్కడ మనకు తెలుసు ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పండి సో ఏ ఇంటూ సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4 కాబట్టి మరి అక్కడ కంపేర్ చేసుకుంటే ఏ అంటే ఎంత చెప్పండి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏ అంటే 3 కాబట్టి సో 3 ఇంటూ రూట్ ఆఫ్ ఎంత వస్తుంది చెప్పండి ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది 9 ప్లస్ 4 కాబట్టి సో 3 ఇంటూ రూట్ 13కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ 13కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత మరొక ఫార్ములా చూడండి ఏమిటంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3x సమానం అనమాట. ఇది దేనిలా కోసం చెప్పండి సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్రకారం వస్తుంది అనమాట. మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్రకారం లెక్క తీసుకుంటే మనము ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఉంది ఇక్కడ మరి ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ చేస్తే మనము ఇక్కడ ఏముంది ఏ ఉంది కాబట్టి ఏ క్యూబ్ అనమాట. ఇక్కడ మరి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం ఏం చెప్పండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. కాబట్టి ఏ క్యూబ్ అంటే ఏమొస్తుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏమొస్తుంది 1/x క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. తర్వాత ఏ ప్లస్ బి అంటే ఏం చెప్పండి ఎక్స్ ప్లస్ 1/x అనమాట. మళ్ళీ ఇక్కడ ఏముంది ఏ క్యూబ్ అలాగే ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మనం విలువలు ప్రతిక్షేపిద్దాం మనము ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ ఇక్కడ ఎక్స్ క్యాన్సల్ ఇక్కడ మరి 3 ఉంటుంది తర్వాత
3 ఇంటూ ఈ మొత్తం 1కు సమానం అవుతుంది. తర్వాత x ప్లస్ 1/x ఎంత అయిపోయింది ఇక్కడ మనము. సో ఏ అనుకున్నాము ఇక్కడ ఏ రాస్తాం కాబట్టి 3a ఇక్కడ 3 ఇంటూ మొత్తం x సమానం ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ. సో a క్యూబ్ అనమాట. కాబట్టి దీని నుంచి మనకు x క్యూబ్ ప్లస్ 1/x³ అంటే ఏమొస్తుంది చెప్పండి. అప్పుడు a క్యూబ్ అలాగే ఉంటుంది. ఈ ప్లస్ 3 అవతల పోతే ఏమైతే -3 అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఏర్పడిన సూత్రం ఇది ఏర్పడుతుంది అనమాట. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయినట్లయితే మనకు x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ 3 అయినట్టు మనకు ఇది దీనిలాగా ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు దీనిపైన ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్ చూడండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఇదే సూత్రం వాడదాం మనం. x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు మరి x ప్లస్ 1/x ఎంత 5కి సమానం అంటే a మనకి ఎంత సమానం 5కి సమానం కాబట్టి మరి ఏంది మనకి సూత్రం a³ మైనస్ 3a కాబట్టి a³ అంటే ఏమొస్తుంది 5 ఘాతాంకం 3 మైనస్ 3 ఇంటూ 5కి సమానం ఇక్కడ. మరి 5³ అంటే ఎంత 125కి సమానం అవుతుంది. తర్వాత సో 3 5 15 ఇక్కడ తీసేసేప్పుడు ఏమొస్తుంది మనకు 110 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే సో 110కి సమానం. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x³ ప్లస్ 1/x³ విలువ మనకి ఎంత సమానం అంటే 110కి సమానం కావడము జరిగింది. తర్వాత సేమ్ అటువంటి సూత్రం చూడండి ఇక్కడ. కానీ సో మైనస్ ఉంది ఇక్కడ. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x³ మైనస్ 1/x³ అంటే ఇక్కడ సో a³ ప్లస్ 3x సమానం. చూడండి ఇక్కడ 2 మైనస్ ఉంటే మనకు ప్లస్ వచ్చింది ఇక్కడ. అక్కడ 2 ప్లస్ ఉంటే మనకు మైనస్ వచ్చింది ఇక్కడ. అయితే చూడండి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x³ మైనస్ 1/x³ ఈక్వల్ టు a³ ప్లస్ 3 అనమాట. దీనిపై కూడా ఎగ్జాంపుల్ చూద్దాం మనము. మరి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే అప్పుడు ఎంత అయిపోయింది x³ మైనస్ 1/x³ ఇక్కడ. సో మనకి ఏ అంటే ఎంత 3కి సమానం కాబట్టి దీనిలాగా రాస్తే ఏమొస్తుంది 3³ ఇక్కడ. సో 3³ అంటే ఏమొస్తుంది 3 ఇంటూ 3 ఇంటూ 3 కాబట్టి సో 27కి సమానం అవుతుంది. ఇక్కడ ఉంది ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ 3 ఇంటూ 3 3 ఎంత అయిపోయింది 9 అవుతుంది అనమాట. మరి 27 ప్లస్ 9 ఎంత అయిపోయింది 36కి సమానం కావడము జరుగుతుంది. తర్వాత మరొక సూత్రం చూడండి. మరొక సూత్రం ఏంటంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a² మైనస్ 4 ఇంటూ a² మైనస్ 1 అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. అయితే సో ఇంతకుముందు చెప్పిన రెండు సూత్రాలు ఏమన్నా ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయినప్పుడు x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ 3x సమానం అనమాట. అయితే 2 ప్లస్ ఉన్నప్పుడు మనకి ఏమైంది ఇక్కడ a³ మైనస్ 3x సమానమైంది. అదేవిధంగా ఇక్కడ 2 మైనస్ ఉన్నప్పుడు ఏమైంది మనకి ఇది a³ ప్లస్ 3x సమానమైంది. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇచ్చినమ్మా x ప్లస్ 1/x అనమాట. ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అంట. కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ x³ మైనస్ 1/x³ అంటే అర్థమైంది ఇక్కడ వీటి సింబల్స్ వేరే ఉన్నాయి. ప్లస్ ఉంది అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమైంది ఇక్కడ మైనస్ ఉంది. కాబట్టి దీని యొక్క సూత్రం ఏంటంటే సో రూట్ ఆఫ్ a² మైనస్ 4 ఇంటూ a² మైనస్ 1 అనమాట. మరి ఎలా వస్తుంది సూత్రం ఇది ఒకసారి చూద్దాం మనము. మళ్ళీ ఎలా వస్తుంది చెప్పండి ఇది. సో x³ మైనస్ 1/x³ ఇది. సో x³ మైనస్ 1/x³ మీకు ఒక ఫార్ములా ఉంటుంది ఏం చెప్పండి a³ సో మైనస్ b³ a³ మైనస్ b³ అంటే ఏమొస్తుంది మనకి సూత్రం అంటే సో a మైనస్ b ఇంటూ సో a² మైనస్ ab ప్లస్ b² సమానమైంది. దీని సూత్రం ప్రకారం ఈ సూత్రం వస్తుంది అనమాట ఇది. అయితే ఒకసారి రాద్దాం మనము. మరి a మైనస్ b అంటే ఏమొస్తుంది a అంటే x b అంటే 1/x కాబట్టి a మైనస్ b అంటే ఏమొస్తుంది ఇక్కడ రాసు చూడండి. సో a మైనస్ b అంటే x మైనస్ 1/x వస్తుంది. తర్వాత మరి ఇక్కడ a² అంటే ఏమొస్తుంది చెప్పండి x² కాబట్టి x² ప్లస్ మరి ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ a² ప్లస్ ab ఇక్కడ ప్లస్ మరి a అంటే ఎంత x కాబట్టి x తర్వాత b అంటే ఎంత 1/x తర్వాత మరి b² అంటే ఎంత చెప్పండి 1/x కాబట్టి 1/x² అనమాట ఇది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మరి x మైనస్ 1/x సరే ఒకసారి రాద్దాం మనం. x మైనస్ 1/x తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ x క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తాను నేను ఈ x² రాసేసి దాని తర్వాత ఈ 1/x² పక్కన రాసాను. తర్వాత ఇక్కడ x క్యాన్సిల్ మనకి ఏముంది 1 ఉంది ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ పక్కన రాస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ. తర్వాత అయితే మనకు తెలుసు ఆల్రెడీ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే మరి x మైనస్ 1/x ఎంతకు సమానం చెప్పండి అది రూట్ ఆఫ్ a² మైనస్ 4కు సమానమా. కాబట్టి ఈ మొత్తం ఎంతంటే సో రూట్ ఆఫ్ a² మైనస్ 4కు సమానం అనమాట. తర్వాత మరి ఇంకోటి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే మరి x² ప్లస్ 1/x² ఎంత చెప్పండి మనం చెప్పుకున్న మొదటి సూత్రం అన్నమాట ఫస్ట్ సూత్రం అనమాట అది. మరి ఏం చెప్పండి అది a² మైనస్ 2 కాబట్టి ఈ మొత్తం విలువ ఈ రెండు పదాలు మొత్తం a² మైనస్ 2 అవుతుంది. మళ్ళీ ఏమైంది ఇక్కడ పక్కన ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 రాస్తుంది ఇక్కడ. తర్వాత దీన్ని సూక్ష్మీకరిస్తే రూట్ ఆఫ్ a² మైనస్ 4 ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ a² మైనస్ 2 ప్లస్ 1 ఎంత మైనస్ 1 ఉంటుంది. కాబట్టి సో ఇదనమాట ఆన్సర్ రూట్ ఆఫ్ a² మైనస్ 4 ఇంటూ a² మైనస్ 1కు సమానం కావడం జరిగింది. దీని విలువ x³ మైనస్ 1/x³ ఎప్పుడు చెప్పండి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయినప్పుడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a² మైనస్ 4 ఇంటూ a² మైనస్ 1కు సమానం కావడము జరిగింది. ఈ సూత్రం పైన చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం మనము. ఏముంది ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అంటే 5 ఇక్కడ. అయితే
ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నది ఇక్కడ మనకు తెలుసు దీని సూత్రము x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి సో √a² - 4 ఇంటూ ఎంత చెప్పండి a² - 1కు సమానం కావడం జరిగింది. మరి ఏ అంటే ఎంత చెప్పండి ఇక్కడ 5కి సమానం కాబట్టి సో ఇక్కడ రాస్తా చూడండి సో √a² అంటే ఎంత 5² కాబట్టి 5² అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి 25 వస్తుంది. మరి 25 - 4 ఎంత 21 కాబట్టి ఈ మొత్తం √21కి సమానమైన తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ సో a² అంటే మళ్ళీ 5² కాబట్టి 25 - 1 ఎంత సో 24 కాబట్టి √21 × 24 దీనికి కొద్దిగా మార్చి రాసి ఏమొస్తుంది 24 సో √21 కాబట్టి x + 1/x = 5 అయితే x³ - 1/x³ ఎంత అంటే మనకు 24 √21కు సమానం కావడము జరిగింది. తర్వాత మరొక ఇంపార్టెంట్ సూత్రం చూడండి ఇక్కడ ఏమంటే x + 1/x = a అయితే x + 1/x = a అయితే x⁴ + 1/x⁴ ఎంత అన్నాడు ఇక్కడ మరి x + 1/x = a అయితే x⁴ + 1/x⁴ ఎంతంటే a⁴ - 4a² + 2కు సమానం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు x + 1/x = a అయితే x⁴ + 1/x⁴ ఎంతంటే సో a⁴ - 4a² + 2కు సమానం అనమాట. సో ఈ సూత్రం ప్రకారం లెక్క చేస్తాం మనం. అయితే చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఉదాహరణ తీసుకుంటే మనము సో ఉదాహరణ సో x + 1/x = మనము సో 2 అనుకుందాము. 2 అనుకుంటే అప్పుడు ఎంత చెప్పండి ఇక్కడ మనకు కావాల్సింది x⁴ + 1/x⁴ కావాలి కాబట్టి మరి సూత్రం ఏంది a⁴ అంటే కంపేర్ చేసుకుంటే మనము సో ఏంటి ఎంత చెప్పండి 2 ఉంది కాబట్టి సో 2⁴ - 4 ఇంటూ మరి a² అంటే ఎంత చెప్పండి 2² కాబట్టి 2² ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ తర్వాత మరి 2⁴ ఎంత వస్తుంది చెప్పండి 2 × 2 × 2 × సో 2 4 టైమ్స్ కాబట్టి సో మొత్తం మనకి 16 వస్తుంది. ఇక్కడ కూడా మనకి 4 × 2² అంటే 4 కాబట్టి 4 × 16 ఇక్కడ కాబట్టి ఇది కూడా 16 వస్తుంది ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 2 వస్తుంది అనమాట. మరి 16 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది అప్పుడు 2 వస్తుంది అనమాట. కాబట్టి x + 1/x = 2 అయితే x⁴ + 1/x⁴ కూడా మనకు 2కు సమానం కావడం జరిగింది. ఇలా చేయొచ్చు మనము. లేదంటే సో ఇంకో రకాలు ఏం చేస్తాం మనము x + 1/x = a అనుకుంటే సో x⁴ + 1/x⁴ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే మనము దీన్ని సో x⁴ + 1/x⁴ మనము సో ఇక్కడ రాస్తా చూడండి x² + 1/x² తర్వాత హోల్² రాసుకోవచ్చు మనము. మనకు తెలుసు ఆల్రెడీ x + 1/x = a అయితే మరి x² + 1/x ఫార్ములా ఏం చెప్పండి a² - 2కు సమానం కాబట్టి a² - 2కు సమానం కాబట్టి దీని ప్రకారం చేస్తాం. అయితే మనకి ఇంకా దానికంటే ముందు మనకు x² + 1/x² విలువ కావాలి ఫస్ట్ మనకు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ x + 1/x = 2 కాబట్టి దీని నుంచి మనకు x² + 1/x² ఏమొస్తుంది చెప్పండి సో a² - 2 అంటే 2² అంటే 4 - 2 అంటే మనకు 2నే వస్తుంది అనమాట. కాబట్టి x² + 1/x² అంటే 2 వస్తుంది అనమాట. అయితే ఇక్కడ కూడా మనం x² + 1/x² హోల్² + 1/x² ఉంది ఇక్కడ ఈ x² మనం x ఈ x 1/x² x అనుకుంటే మనం అప్పుడు ఏమవుతుంది అది x² + 1/x² లాగా ఉంది కాబట్టి ఇది కూడా మనకు దానికి తెలుసు అనేది a² - 2కి సమానం అవుతుంది అనమాట. ఇది మరి దీంతో కంపేర్ చేసుకుంటే x² + 1/x² మనకు 2కి సమానం కాబట్టి మరి ఏంటి ఎంత వస్తుంది ఇక్కడ 2 వస్తుంది కాబట్టి 2² - 2 మళ్ళీ మరి 2² అంటే చెప్పండి 4 వస్తుంది 4 - 2 అంటే చెప్పండి సో 2 వస్తుంది కాబట్టి సో ఇలా కూడా చేయొచ్చు మనం. అయితే ఇది మనకు సూత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సూత్రం ప్రకారం చేయొచ్చు లేదంటే మనకి గుర్తు రాకుంటే సో ఇలా కూడా చేయొచ్చు మనం. అంటే సో x + 1/x = a అయితే 2 సార్లు మనం x² + 1/x² కనుక్కుంటే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్ కూడా కావడము జరుగుతుంది అనమాట. సేమ్ ఇటువంటి సూత్రం మరో సూత్రం చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చింది ఇక్కడేమో x + 1/x = a అయితే x⁴ + 1/x⁴ = a⁴ - 4a² + 2 అనమాట. అదేవిధంగా ఇక్కడ ప్లస్ నుంచి మైనస్ వస్తే ఏమైంది ఇక్కడ x - 1/x = a అయితే x⁴ - 1/x⁴ సో a⁴ + 4a² + 2 ఇక్కడ గమనించినారు. ఇక్కడ ప్లస్ ఉంటే మనకి ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చింది ఇక్కడ కానీ ఇక్కడ మైనస్ ఉంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ అన్ని ప్లస్లే వచ్చింది ఇక్కడ కాబట్టి సో ఇది సూత్రం అనమాట. x - 1/x = a అయితే x⁴ - 1/x⁴ సో a⁴ + 4a² + 2కు సమానం అనమాట. సో దీనిపైన చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనము. మరి x - 1/x = సో 3 అయితే మరి x⁴ - 1/x⁴ ఎంత అంటే మరి ఇప్పుడు కంపేర్ చేస్తే ఏంటి మనకి ఎత్తుంది ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏమొస్తుంది అప్పుడు సో 3⁴ + 4 ఇంటూ సో 3² + 2 అనమాట. మరి 3/4 అంటే ఎంత 81 వస్తుంది. సో 81 + 9 4 36 ఇక్కడ ప్లస్ 2 కాబట్టి మొత్తం కలిపితే మనకు వచ్చేటట్టు ఆన్సర్ అనమాట. మరి 1 + 6 + 2 మొత్తం ఎంత 9 వస్తుంది ఇక్కడ. మరి 8 + 3 అంటే 11 కాబట్టి మొత్తం మీద మనకు ఆన్సర్ ఏంటంటే సో 119కి సమానం కావడము జరిగింది.
తర్వాత మరొక సూత్రం చూడండి. మరో సూత్రం ఏంటంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు సో ఎంత అంటే a టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 5a³ ప్లస్ 5x సమానం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు సో a టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 5a³ ప్లస్ 5x సమానం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనము. మరి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు మనము సో 5 అనుకుంటే అప్పుడు మనకు x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 సో x టు ది పవర్ ఆఫ్ 5 విలువ ఎంతంటే మరి మనం కంపేర్ చేస్తే ఏంటి ఎంత ఉంది ఇక్కడ సో 5 ఉంది కాబట్టి సో x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఏంటంటే a టు ది పవర్ ఆఫ్ 5 అంటే ఏమొస్తుంది మనకు 5 టు ది పవర్ ఆఫ్ 5 తర్వాత 5 ఇంటూ ఏ అంటే ఎంత అనుకున్నాం మనం 5 కాబట్టి సో 5 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ ఏ అంటే సో 5 కాబట్టి 5 అనమాట. మరి 5 టు ది పవర్ ఆఫ్ 5 అంటే ఎంత సో 3125 అంటే 5 టైమ్స్ గురించి చాలా మనం. తర్వాత ఇక్కడ కూడా ఎంత వస్తుంది ఇక్కడ 5 టు ది పవర్ ఆఫ్ 4 మొత్తం అవుతుంది. ఇదంతా 625 సమానం అవుతుంది. తర్వాత ప్లస్ 5 5 జా సో 25 కాబట్టి ఈ రెండు కలిపి తీసేసి మనకి ఎంత వచ్చిందంటే సో 2525కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలా. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు సో a టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 5a³ ప్లస్ 5 అనమాట. సో ఇలా చేయొచ్చు. లేదంటే మరోలాగా కూడా x టు ది పవర్ ఆఫ్ 5 ఎలా చేయొచ్చు అంటే మనము చూడండి ఇక్కడ దీన్ని మనం x ప్లస్ 1/x ఈక్వల్ ఏ అయినప్పుడు సో ఇక్కడ రాసి చూడండి ఇక్కడ x² ప్లస్ 1/x² సో ఇంటూ తర్వాత x³ ప్లస్ 1/x³ ఈ రెండు తీసుకుంటే మనము వాటిని గుణిస్తే మనకు వచ్చేటప్పుడు మన ఆన్సర్ వస్తుంది అనమాట. మరి చూడండి ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఏ అయితే x² ప్లస్ 1/x² ఇంటూ x³ ప్లస్ 1/x² విలువ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ x² ప్లస్ 1/x² విలువ ఎంతకు సమానం చెప్పండి. అది a² మైనస్ 2కు సమానం అవుతుంది. అదేవిధంగా x³ ప్లస్ 1/x³ ఎంత చెప్పండి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఏ అయినప్పుడు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం మనము ఏం చెప్పండి a టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ సో 3x సమానం అవుతుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ ఏ అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 5 ఉంది కాబట్టి సో ఏ అంటే 5 తీసుకున్నాం కాబట్టి 5² అంటే వస్తుంది 25 వస్తుంది. సో 25 మైనస్ 2 ఎంత వస్తుంది చెప్పినప్పుడు 23 వస్తుంది. ఇక్కడ ఇంటూ ఇక్కడ a³ అంటే వస్తుంది 125 సో 125 మైనస్ 3a 315 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకు 110 వస్తుంది ఇక్కడ సో 110 అనమాట. మరి ఇక్కడ LHS ఏముంది ఇక్కడ మనకు రెండు గుణించుకుంటాం మనము x³ ఇంటూ x² మనకి ఏమొస్తుంది చెప్పండి x టు ది పవర్ ఆఫ్ 5 వస్తుంది ప్లస్ తర్వాత x³ ఇంటూ 1/x² ఏమొస్తుంది చెప్పండి x³ పైన ఉంటుంది కాబట్టి x² క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమో 1x ఉంటుంది అక్కడ. దీంతో అయిపోయింది ఇక్కడ. తర్వాత దీంతో గుణిస్తే 1/x³ ఇంటూ x² ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ కూడా x² కింద x³ అంటే x² క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది 1/x వస్తుంది ఇక్కడ. తర్వాత సో 1/x² ఇంటూ 1/x³ ఏమొస్తుంది చెప్పండి ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 5 వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ అయితే x ప్లస్ 1/x ఎంత వస్తుంది ఇక్కడ మనకు 5కి సమానమే ఇక్కడ. సో కాబట్టి ఆ 5 ఇక్కడ రాస్తున్నా ప్లస్ ఎంత ఉంది చెప్పండి ఇక్కడ 1/x టు ది పవర్ ఆఫ్ 5 అనమాట. తర్వాత ఇక్కడ గుణిద్దాం మనము. సో 110 ఇంటూ 23 ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో 110 ఇంటూ 23 అంటే సో 23 ఇంటూ 11 చేస్తే 23 సో 23 3520 సో 2530 వచ్చింది ఇక్కడ. మరి ఈ 5 తర్వాత ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు సో 2530 మైనస్ 5 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే సో 2525. కాబట్టి సూత్రం గుర్తుపెట్టుకుంటే అలా చేయొచ్చు మనం. లేదంటే మనం ఈ విధంగా కూడా మనం తీసుకొని మనము వాటిని లబ్ధం చేస్తే వచ్చేటువంటిది కూడా ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ మనం వాడేటువంటి సూత్రాలు x² ప్లస్ 1/x² తర్వాత ఈ సూత్రం తర్వాత x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ మైనస్ 3a మనం ఉపయోగిస్తాం అనమాట ఇక్కడ మనం. సో ఇటువంటిది మరో సూత్రం చూడండి ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఫస్ట్ మనకి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x పవర్ 5 ప్లస్ 1/x/5 విలువ అనమాట. అది ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 1/x టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు సేమ్ సూత్రం ఉంది కానీ ఏమైంది ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ప్లస్గా మారింది అంటే అర్థమైంది ఇక్కడ. సో రెండు మైనస్ ఉన్నప్పుడు ఏమని చెప్పండి ఇక్కడ ప్లస్ అన్ని ప్లస్లే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మైనస్ మైనస్ ఉంటే మనకు అన్ని ప్లస్లే ఉన్నాయి కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంటే ఏమని చెప్పండి ఇక్కడ సో రెండో పదానికి మనకు మైనస్ రావడం జరిగింది. కాబట్టి సో దీని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చేసి చూడండి. సూత్రం ప్రకారం ఒకసారి వచ్చిన తర్వాత ఇంకో ప్రకారం ఇంతమంది చేసినాము మనం x² మైనస్ 1/x² ఇంటూ x³ మైనస్ 1/x³ ప్రకారం కూడా ఒకసారి చేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. తర్వాత మరో సూత్రం చూడండి మరో రెండు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినట్టే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు సో a టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ 6a టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 9a² మైనస్ 2కు సమానం అనమాట. అదేవిధంగా x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ 1/x టు ది పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు సో a టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 6a టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 9a² మైనస్ 2కు సమానం అనమాట. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనము. మరి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సో 3 అయితే x టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 6 ఎంత అనేది ఇక్కడ మరి విలువ ప్రకారం మనము మరి ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ఎంత చెప్పండి ఇక్కడ ఏ అంటే
సో 3 ఉంది ఇక్కడ, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6 ఎంత కాబట్టి మరి ఏ ఉన్న ప్లేస్ ఏం రాస్తాం 3 రాస్తాం కాబట్టి ఏమొస్తుంది అప్పుడు సో 3 టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ 6 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 9 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్ అనమాట. తర్వాత మైనస్ 2 వస్తుంది ఇక్కడ. తర్వాత మరి 3 పవర్ 6 అంటే ఎంత చెప్పండి 3 ఇంటూ 3 ఇంటూ 3ని మనము సో 6 టైం గుణించాలి. దాని యొక్క విలువ ఏంటంటే మనకు 729కి సమానం కావడం జరుగుతుంది. తర్వాత సో 3 పవర్ 4 అంటే ఎంత 81 వస్తుంది. 81 ఇంటూ 6 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 486 అనమాట. తర్వాత ప్లస్ తర్వాత 3 స్క్వేర్ అంటే ఎంత సో 9 81 అవుతుంది. తర్వాత మైనస్ 2 అనమాట ఇక్కడ. మరి మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 322. కాబట్టి సో మనకు వచ్చిన ఆన్సర్ అంటే ఇలా చేస్తాం సూత్రం ప్రకారం మనం. అలా కాకుండా మీకు ఒకవేళ సూత్రం గుర్తు లేకుంటే మనకు మరి ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6 ఎలా కనుక్కుంటామంటే ఏం చేస్తాం మనము ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6ని మనము సో దీన్ని మనం చూడండి ఇక్కడ సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ తర్వాత 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 3గా రాసుకుంటాం మనము. అయితే ముందేం చేయాలి మనము దీనికంటే ముందు మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ ఫస్ట్ కనుక్కున్నాము మనము. మరి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత సో మనం చెప్పుకున్న మొదటి సూత్రం ప్రకారము ఏ స్క్వేర్ మైనస్ 2 కాబట్టి సో ఏ అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది 9 వస్తుంది. 9 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది మనకి 7 వస్తున్నాడు. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ చెప్పండి 7కి సమానం. ఎందుకోసం అంటే సో ఏ స్క్వేర్ మైనస్ 2 సూత్రం ప్రకారం మొదటి సూత్రం ప్రకారం అనమాట. అది ఫస్ట్ సూత్రం ప్రకారం. అయితే నెక్స్ట్ ఏమంది ఇక్కడ మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ 7 అయితే మరి ఇంకోటి ఏమో మనకి ఈ మొత్తాన్ని ఎక్స్ ఈ మొత్తాన్ని ఎక్స్ అని కూడా మనకి దేని లాగా చెప్పండి ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 లాగా ఉంది. కాబట్టి సో దానికి వాడే సూత్రం ఏం చెప్పండి ఏ టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 3a ఉపయోగిస్తాం సూత్రం మనము. మరి ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని మనము ఈ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏ ఎంత మనకి 7కి సమానం అవుతుంది. కాబట్టి సో ఏ అంటే 7 ఇక్కడ 7 క్యూబ్ రాస్తే ఇక్కడ మైనస్ ఎంత 3 ఇంటూ 7 అనమాట. తర్వాత సో 7 క్యూబ్ అంటే ఏమొస్తుంది చెప్పండి 343 వస్తుంది. మైనస్ 7 మూడు ఎంత 21 ఇక్కడ మరి తీసేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో 322 అనమాట. కాబట్టి మనం సూత్రం ప్రకారం చేసినా మనకు అదే విలువ వస్తుంది. తర్వాత సో ఈ విధంగా సూక్ష్మీకరణ చేసినా మనకు అదే విలువ వస్తుంది. కాబట్టి సో మీకు ఏది అనిపిస్తే అది మీరు గుర్తుపెట్టుకుంటే సో చేయడం ఈజీ అనమాట. సో అదేవిధంగా దీనికి ఇక్కడ ఉన్నటువంటి రెండో సూత్రం కూడా ఏదైతే ఉంటుందో సో ఇది కూడా సేమ్ దీని లాగానే ఉంటుంది అనమాట. అదే విధంగా చేసుకుంటూ పోవాలి మనం. అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో మైనస్ ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని ప్లస్ వచ్చి లాస్ట్ మాత్రం మైనస్ ఉంది. కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ ప్లస్ ఉంటే మనకు 2 మైనస్ 2 ప్లస్ రావడం జరిగింది అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మనము క్వశ్చన్ ఏముందంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7కి విలువ ఎంత అని ఇక్కడ. అయితే ముందేం చేస్తాం మనము ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ 3 ఇచ్చినట్లయితే మనకు మరి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ విలువ కనుక్కుంటాం మనము. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ చెప్పండి మనకు తెలిసి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ విలువ చెప్పండి ఏ స్క్వేర్ మైనస్ 2 కాబట్టి మరి ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు 3 స్క్వేర్ వస్తుంది. 3 స్క్వేర్ అంటే ఎంత మనకు 9 వస్తుంది. 9 మైనస్ 2 అంటే చెప్పండి 7 వస్తుంది. కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7కి సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ మనము సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 విలువ ఫస్ట్ కనుక్కుంటాం మనం. దాని తర్వాత మరి దీని ఏం చేస్తాం మనము స్క్వేర్లో రాసుకుంటే మనము ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకుంటాము. ప్లస్ తర్వాత ఇక్కడ కూడా మనము దీని ఏం రాస్తాం మనము ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకుంటాం మనము. మరి దేని లాగా చెప్పండి మరి ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే సో దీని లాగా ఉందన్నమాట. కానీ లోపల ఏమైంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కాబట్టి సో ఇప్పుడు మనము ఈ మొత్తం ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు సూత్రం వల్ల సేమ్ దీని లాగానే కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2 కాబట్టి ఏ అంటే ఎంత ఇక్కడ మనకు 7కి సమానం. కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మీకు 7 స్క్వేర్ అంటే 49 వస్తుంది. 49 మైనస్ 2 అంటే ఏమొస్తుంది మీకు 47 వస్తుంది. కాబట్టి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఎంత మనకు 47కి సమానం కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనము సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ విలువ కూడా కనుక్కుంటాం మనము. మరి ఎలా వస్తుంది చెప్పండి అది మనకు తెలుసు సూత్రం ఉంది కదా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఎంత చెప్పండి సో ఏ టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 3a కాబట్టి మరి ఏ అంటే ఎంత మీకు ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 అనమాట. కాబట్టి ఏమొస్తుంది అప్పుడు 3 క్యూబ్ అంటే సో 3 ఇంటూ 3 అంటే 27 వస్తుంది. 27 మైనస్ 3 ఇంటూ 3 అంటే 9 వస్తుంది. కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే సో 18 వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ 3a కాబట్టి ఏ అంటే మనకి ఎంత 3 కాబట్టి 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 అనమాట. సో 18 వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7 కావాలి. కాబట్టి ఇక్కడ ఈ రెండు విలువలు కూడా గుణిస్తాం మనము. ఇక్కడ ఏముంది ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ సో ఇంటూ ఎంత చెప్పండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 సో ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఎంత 18కి సమానం కాబట్టి 18 సో ఇంటూ ఈ మొత్తం ఎంత 47కి సమానం కాబట్టి ఇంటూ 47 అనమాట. ఫస్ట్ ఈ రెండు కూడా మల్టిప్లై చేద్దాం మనము. సరే
ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 3 ఎంత చెప్పండి, ఎక్స్ పవర్ 7కి సమానం అవుతుంది. తర్వాత ఎక్స్ పవర్ 4 ఇంటూ 1/x³ ఎంత, x³ క్యాన్సిల్ అయితే ఒక ఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ అనమాట ఇక్కడ. ప్లస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్ 1/x పవర్ 4 ఇంటూ x³ ఎంత, సో x³ క్యాన్సిల్ అయితే మీకు 1/x ఉంటుంది ఇక్కడ. తర్వాత 1/x³ ఇంటూ 1/x పవర్ 4 ఎంత, 1/x⁴ అవుతుంది. ఇక్కడ మనకు ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 840, సో 6 వస్తుంది ఇక్కడ, 846 వచ్చింది మొత్తం రెండు గుణిస్తే మనము. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ x + 1/x ఉంది కూడా ఉందా ఇక్కడ. మరి ఈ విలువ ఎందుకు సమానం, ఇక్కడ మనకు లెక్క ప్రకారం 3కి సమానం, అది 3కి సమానమైంది కాబట్టి ఈ ప్లేస్లో మొత్తం 3 రాస్తున్నాయి ఇక్కడ. మరి +3 అవుతుంది, 3 అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ ఉంటుంది ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 846 మైనస్ ఈ 3 అవతల పోతే -3 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంటే 843 వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము సో ఆన్సర్ చేసుకుంటూ పోతాం అన్నమాట మనం. ఓకే, ఇక్కడ మీకు సూత్రాలు మొత్తం రాయడం జరిగింది ఇక్కడ. సో మొదటి సూత్రం మరోసారి చూడండి ఇక్కడ. సో x + 1/x = a అయితే x² + 1/x² = a² - 2 అనమాట. అదేవిధంగా సెకండ్ ఏమో చెప్పండి, x - 1/x = a అయితే x² + 1/x² = a² + 2 అనమాట. అదేవిధంగా థర్డ్ ఏముందంటే x + 1/x = a అయితే x - 1/x = సో a² - 4 ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. x ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ, సో రెండింటి ఘాతాంకాలు సేమ్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. సో x + 1/x = a అయితే x - 1/x = a² - 4 అనమాట. అదేవిధంగా తర్వాత సో థర్డ్ ఏమో చూడండి ఇక్కడ, సో ఫోర్త్ ఇప్పుడు x - 1/x = a అయితే x + 1/x = a² + 4 ఇక్కడ రెండు సేమ్ అనే విలువలు కానీ గుర్తులు మాత్రం వేరే ఉన్నాయి ఇక్కడ ఇదనమాట. తర్వాత ఫిఫ్త్ ఏముందంటే x + 1/x = a అయితే x² - 1/x² a ఇంటూ సో √a² - 4 అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాదు, ఇక్కడ x + 1/x = a అయితే x² + 1/x² = a² - 2 ఇక్కడ. కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ x + 1/x = a అయితే రెండు సేమ్ అని ఇక్కడ, కానీ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది ఇక్కడ x² - 1/x² సో a ఇంటూ √a² - 4 అనమాట. అదేవిధంగా సిక్స్త్ కూడా చూడండి ఇక్కడ రెండో సూత్రం ప్రకారం ఉంది ఇది కూడా. x - 1/x = a అయితే x - 1/x = a అయినట్లయితే x² + 1/x² = a² + 2 అనమాట. కానీ x² - 1/x² చెప్పండి ఇక్కడ, సో a ఇంటూ √a² + 4కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత మిగతా చూడండి సెవెంత్ ఏముందంటే ఇక్కడ x + 1/x = a అయితే x⁴ + 1/x⁴ a⁴ - 3a అనమాట. అదేవిధంగా x - 1/x = a అయితే x³ - 1/x³ a³ + 3aకి సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా సో నైన్త్ ఏముందంటే x + 1/x = a అయితే x⁴ + 1/x⁴ సో a⁴ - 4a² + 2కి సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా సో పదోది ఏముందంటే x - 1/x = a అయితే x⁴ - 1/x⁴ సో a⁴ + 4a² + 2 అనమాట. అదేవిధంగా 11th ఏముందంటే x + 1/x = a అయితే x⁵ + 1/x⁵ సో a⁵ - 5a³ + 5 అనమాట. తర్వాత అదేవిధంగా సో 12th ఏముందంటే x - 1/x = a అయితే x⁵ - 1/x⁵ సో a⁵ + 5a³ + 5aకి సమానం అవుతుంది. అదేవిధంగా 13th ఏముందంటే x + 1/x = a అయితే x⁵ + 6 + 1/x⁵ సో a⁵ - 6 - 6 a⁴ + 9a² - 2కి సమానమైంది. అదేవిధంగా సో 14th ఏముందంటే x - 1/x = a అయితే సో x + 6 - 1/x⁴ ఎంతంటే సో a⁵ + 6 + 6a⁴ + 9a² - 2కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఈ సూత్రాలన్నీ కూడా మీరు ఒక బుక్లో రాసి పెట్టుకుంటే మీకు నేర్చుకోవడం చాలా ఈజీ ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు సూత్రం ప్రకారం గుర్తుంటే సూత్రం ప్రకారం చేయండి, లేదంటే మనము సో లెక్క ప్రకారం చేస్తూ పోవచ్చు. అయితే ఏదైనా చేసినప్పుడు తప్పైతే ఏం లేదు, మనకు ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుందన్నమాట. సో ఇవి ఈ ఆల్జిబ్రాయిక్ ఫార్ములా పైన ఉన్నటువంటి కొన్ని ఆల్జిబ్రాయిక్ ఫార్ములా పైన ఉన్నటువంటి బీజగణిత సూత్రాలపై ఉన్నటువంటి కొన్ని లెక్కలు అనమాట. సో మీకు వీడియో కనుక నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ.